మల్లన్న గారు ఇప్పుడు మొదట్లో ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు మాట్లాడిన కామెంట్స్ మనం విన్నాం. ఎందుకంటే ఢిల్లీకి వెళ్తే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని మాట్లాడారు. ఈ మధ్య కాలంలో మాత్రం ఢిల్లీ నుంచి కొంచెం సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్పి మాట్లాడడం అంటే పాజిటివ్ కోణంగా ఆయన మాట్లాడుతున్నారు. ఒక పాజిటివిటీ ఉంది సెంట్రల్ నుంచి అని చెప్పి. అదే క్రమంలో ఆయన మొదటి నుంచి బడే బాయ్ చోటబాయ్ అన్న దగ్గర నుంచి కావచ్చు, మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి హమ్ సాత్ జోడో అని చెప్పి మాట్లాడడం కావచ్చు. సరే మీరు అన్నట్టు ఆయన ప్లాన్ ఏ ప్లాన్ బిలో ఉండొచ్చు, కానీ బీజేపీ కాంగ్రెస్లు ఒకటవుతాయా? దాంట్లో రేవంత్ టార్గెట్గా మరి రాజకీయాలు నడుస్తున్నాయా? బీజేపీ అధిష్టానం కూడా మరి ఇప్పటి వరకు కొంత ఉన్న వర్గపోరు అంశంలో కావచ్చు, తర్వాత తెలంగాణలో మరి ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్న నేపథ్యంలో కొన్ని అనుమానాలు బలపడుతున్నాయి. అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి పనిచేస్తున్నాయనేది కూడా ప్రచారం జరుగుతుంది కదా, దీనికి ఏమంటారు? పార్టీల పరంగా జెండాల పరంగా వేరు పార్టీలైనా ప్రత్యర్థి పార్టీలుగా అని చెప్పి చెప్పుకున్న కేంద్రంలో కావాల్సిన పనులని బీజేపీ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారికి చక్కబెట్టి చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ కేంద్ర ప్రతినిధులకి కేంద్ర నాయకులకు కావాల్సిన పనులని రేవంత్ రెడ్డి గారు చక్కబెట్టి చేస్తున్నారు. గివ్ అండ్ టేక్ సిస్టమ్ లో నడుస్తూ ఉంది, అందులో ఎక్కడ అనుమానం లేదు. అదే రకంగా రేవంత్ రెడ్డి గారు ఎవరికి కూడా దూరం కాదు, అటు కాంగ్రెస్ కి దూరం కాదు, బీజేపీకి కూడా దూరం కాదు, సమ దూరాన్ని పాటిస్తూ ఇద్దరికి కూడా మావోడు అనే రకంగా పోతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఏదైనా సాధ్యమే. ఇవాళ కాంగ్రెస్ జెండా పట్టిండు, రేపు అవసరం అనుకుంటే జెండా ఫిరాయించి బీజేపీ జెండాతోనైనా నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతా, 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఎంతైతే గట్టిగా చెప్తున్నాడో 2034 వరకు మేము గ్యారంటీ ఇవ్వలేము, కానీ 2028 ఈ టర్మ్ అయ్యేంత వరకు మాత్రం జెండా ఏదైనా పార్టీ ఏదైనా ముఖ్యమంత్రి మాత్రం రేవంత్ రెడ్డి ఉంటాడు అనేది మాకున్న సమాచారం, మేము భావిస్తాం. రేపు ఒకవేళ ఏదైనా జరగరాని అధిష్టానం పరంగా జరిగితే ఇమ్మీడియట్ గా ప్లేట్ ఫిరాయిస్తాడు, బీజేపీ సీఎం అవుతాడు. ఓకే, అంటే మల్లన్న గారు ఇప్పుడు వాస్తవానికి ఇదంతా టార్గెట్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీయేనా? ఎవరికి లేదు, సహచర మంత్రులు కూడా ఎవరు కూడా ఎన్నికలలో ఫెయిల్ చేస్తామనే ధైర్యం లేదు. కాబట్టి అధిష్టానం కన్నెర చేస్తే ఆశీస్సులు ఇవ్వడానికి మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ టర్మ్ అయిపోయేంత వరకు రేవంత్ రెడ్డి గారే ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఉండాలనే ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజల్ని ఏ రకంగా చిత్రహింసలకు గురి చేయొచ్చు, ఎట్లా పాల్గొన్న చూడని వాళ్ళు కూడా ఎట్లా చూడొచ్చు అనేది రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉంటేనే కాంగ్రెస్ ఇంకా దినదిన అభివృద్ధి జరుగుతుంది. ఓకే మల్లన్న గారు, ఇప్పుడు టార్గెట్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగానే ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా మరి ఏకమవుతున్నాయంటారా? దీంట్లో ఏం చెప్తారు? అందులో ఎక్కడ అనుమానం లేదండి. కేంద్రం వాళ్ళు ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేది వాళ్ళ సిద్ధాంతం. ప్రాంతీయ పార్టీని కనుమరుగు చేయాలని ఒక లక్ష్యంతోనే అనేక రకమైన ప్రయత్నాలు అన్ని రాష్ట్రాలలో చేస్తున్నారు, మా ఒక్కటే కాదు. అదే రకంగా కాంగ్రెస్ వాళ్ళకి మొదటి నుంచి కూడా ప్రధాన శత్రువు కంట్లో నలుసు లెక్క బీఆర్ఎస్ ఉంది. కాబట్టి ఇద్దరు ఒకటై తోడు దొంగల మాదిరిగా బీఆర్ఎస్ మీద స్వైర విహారం చేయాలనేది మానసికంగా, శారీరకంగా, భౌతికంగా ఎక్కడ ఏ అవకాశం వస్తే అవకాశాలను ఉపయోగించుకొని దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా మొక్కవని ధైర్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ దినదినాభివృద్ధి చెందుతుంది, ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది. కాబట్టి రేపు రాబోయేది మళ్ళీ భవిష్యత్తు నిర్ణయించేది ఈ తెలంగాణ ప్రజలు. ఈ రాష్ట్రానికి ఎవరు అంటే శ్రీరామ రక్ష కేసీఆర్ అనే పరిస్థితికి రేవంత్ రెడ్డి పరిపాలనే తీసుకొచ్చింది. కాబట్టి డెఫినెట్ గా వారు ముఖ్యమంత్రిగా ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి గారిదే ఉంటది, ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఓకే కోటేశ్వరరావు గారు, 10 ఏళ్ళు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పాడని అదే కాన్ఫిడెన్స్ని